వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను పాండురంగారావుని. ఈరోజు ప్రముఖ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు పేపర్లో ప్రముఖంగా ప్రకటించింది, ట్రంప్ సొంకాలు చెల్లవు. ఒకప్పుడు అగ్రరాజ్యాలైన రష్యా, అమెరికా మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం జరిగేటప్పుడు తమ వద్ద ఉన్న అణుబాంబులను చీపిచ్చేసి చిన్న చిన్న దేశాలను భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు అణుబాంబుల ప్రభావం తగ్గిపోయింది, ఆర్థిక ప్రభావం పెరిగిపోవడంతో ట్రంప్ దీన్నే ఒక అస్త్రంగా మార్చుకొని తనకు నచ్చని లేదా తన మాటని వినని దేశాలపైన విపరీతమైన స్థాయిలో సుంకాలు విధిస్తూ మాతో వ్యాపారం చేయాలంటే ఈ సుంకాలు చెల్లించాలి, లేదా మాకు అనుకూలంగా మేము చెప్పినట్లుగా మీ దేశాలు నడుచుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలను, పాలకులను లొంగ తీసుకునేగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిన గత 2 సంవత్సరాల నుంచి ట్రంప్ ఇదే పద్ధతిలో పరిపాలన అయితే సాగిస్తున్నాడు. కానీ కొన్ని దేశాలు ట్రంప్ మాటకి ఎదురు చెప్పడంతో, అంటే భారతదేశం, చైనా లాంటి దేశాలు ట్రంప్కి లొంగకపోవడంతో 50 నుంచి 80% వరకు కూడా సుంకాలు విధించారు. అలాగే అనేక దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలని కేవలం టారిఫ్లు వేస్తాను అని భయపెట్టి లొంగ తీసుకున్నానని, దానివల్ల ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని రకరకాల పద్ధతుల్లో డిమాండ్ చేస్తున్న ట్రంప్కి అమెరికా దేశపు సుప్రీంకోర్టు గోప గుయ్యం అనేలాగా ఒక తీర్పు అయితే నిన్న వెలువరించింది. అదేంటంటే, అమెరికా అధ్యక్షుడికి ఇతర దేశాలపైన ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా టారిఫ్లు వేసి ఆ దేశాలను భయపెట్టే అధికారం లేదు అన్నది ఆ జడ్జిమెంట్ సారాంశం. దీనితో ప్రపంచ దేశాలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాల భారం తగ్గిపోయి ఆయా దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఒక 100 రూపాయల వస్తువుకి ఇదివరకు ఉన్న 100 రూపాయలకి 10 రూపాయలు మాత్రం సుంకం ఉండేది, 110 రూపాయలకి ఎగుమతి అయ్యేది. కానీ ట్రంప్ తన మాట వినని వారిని లొంగ తీసుకునేందుకు 50%, 60%, 70% వేయటంతో 100 రూపాయల వస్తువు 150, 180 వెళ్ళింది. అల్టిమేట్గా వస్తువు తయారు చేసే దేశానికి, దిగుమతి చేసుకున్న అమెరికాలో ఉన్న వినియోగదారులకు కూడా ఇద్దరికీ భారమైంది. ఈ విషయం పైన ట్రంప్ పైన అమెరికా దేశ వాసులే విపరీతమైన దేశంతోనూ ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు వేసిన కొంతమంది ఈ కేసును గెలిచారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఈ కేసును వాదించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలా చేసింది ఒక ఇండియన్. ఆయన పేరు నీల్ కాత్యాల్. భారతీయులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వారి కుటుంబంలో పుట్టిన నీల్ కాత్యాల్ అక్కడే విద్యాభ్యాసం చేసి లా చదివి అనేక ప్రముఖమైన కేసులు వాదించారు. ఆ కేసులో భాగంగా ఈ కేసు వాదిస్తే ట్రంప్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో ఏమైందంటే, ఇదివరకు ట్రంప్ సుంకాలు వెయ్యక ముందు ఏ టారిఫ్ అయితే ఉందో అంటే 10%, ఆ టారిఫ్లే ఇప్పుడు అందరికీ వర్తిస్తాయి. దీనిపైన ట్రంప్ అయితే మండిపడుతున్నాడు. ఆ జడ్జీని చూస్తే సిగ్గుపడుతున్నానని, అమెరికా అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదని, వాళ్ళందరూ అమెరికా అభివృద్ధికి నిరోధకులని రకరకాల వాదనలు చేస్తూ, అయినా సరే తగ్గేదేలే, నా చేతిలో ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలు వేసి వాడతాను, నన్ను ఎవడో ఆపలేడు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు అయితే కరాఖండగా చెప్పేసింది. మొత్తం 9 మంది జడ్జీలు ఉన్న ఆ సుప్రీంకోర్టు బెంచీలో 6 ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పిస్తే 3 మాత్రమే ఈ టారిఫ్లు వేయటంలో న్యాయం ఉందన్నట్టుగా ఇచ్చారు. తర్వాత ఈయన మొత్తం ఇప్పుడు ఇలా చెప్పారు కాబట్టి కొన్ని ట్రంప్లో అంటే యూరోప్ దేశాలు ఉన్నాయి, అవి అమెరికాకు అనుకూలంగా ఉంటాయి, వాళ్ళకైతే 0 ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు తన మన అంటూ లేదు, ఎవరికైనా ఒకటే టారిఫ్ 10% వేస్తున్నాను, నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటా అని చెప్పేసి ఈ ట్రంప్ తిక్క నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడనే చెప్పచ్చు. ఇప్పుడు మొన్నటి వరకు భారతదేశ వస్తువులపైన అమెరికా 50% వరకు పన్నులు వేసింది. అయితే మొన్న ట్రేడ్ డీల్ ఒకటి జరిగింది ఒక వారం క్రితం. ఆ ట్రేడ్ డీల్లో భాగంగా 50% సుంకాలు ఎత్తేసి 18% భారతదేశ వస్తువులపైన ట్రంప్ వేశాడు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ 18% కాస్త 10%కి దిగిపోయింది. సో దీనివల్ల భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులకి ఎగుమతులు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ అమెరికన్స్ మన భారతదేశ వస్తువులు ఏదైతే దిగుమతి చేసుకుంటున్నారో, మందులు కానీ, వస్త్రాలు కానీ, ఇతర ఏదైనా కానీ, వాళ్ళందరికి కూడా అక్కడ చెల్లింపులు తగ్గుతాయి. ఇది ప్రధాన వార్తగా వచ్చింది. ట్రంప్ సుంకాలు చెల్లవు, అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ. ఇది మెయిన్ ప్రధాన వార్త. మరొక వార్త చూస్తే, ఢిల్లీలో ఏఏ టెక్నాలజీ మీద ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలతో ఒక సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పాల్గొన్నారు. దానిలో భాగంగానే రాష్ట్రంలో క్వాంటం
ఏ టెక్నాలజీ ఇస్తున్నాం అది. క్వాంటమ్ అనేది ఏంటంటే నానో కణాలు అంటారు అవి. అంటే ఇప్పుడు ఉన్న 5Gలు 2G ఉంది, 3G ఉంది, 4G ఉంది, 5G వచ్చింది. ఈ 5G కన్నా వేగంగా ఉండేదే క్వాంటమ్. క్వాంటమ్ అంటే మీకు అర్థమయ్యేట్టుగా ఒక మొక్కలో చెప్తా. ఇప్పుడున్న 5G టెక్నాలజీలో ఒక 2 GB ఉన్న సినిమాని డౌన్లోడ్ చేయాలంటే నిమిషంన్నర పైన పడుతుంది. కానీ క్వాంటమ్ టెక్నాలజీ వస్తే నిమిషంలో 250కి పైగా సినిమాలు డౌన్లోడ్ చేయొచ్చు. అంటే మిల్లీ సెకండ్లోనే ఒక సినిమా, ఒక 2 GB ఉన్న సినిమా డౌన్లోడ్. దాని వేగం ఆ స్థాయిలో ఉంటుంది. గతంలో హైదరాబాదులో ఐటీ తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చేశానో ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ అంటే భారతదేశానికి మొత్తానికి క్వాంటమ్ అంటే అమరావతి గుర్తొచ్చేలా చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వెళ్ళిపోయి దిగ్గజ సంస్థలు అంటే ప్రపంచ స్థాయి సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వాటితో ఒప్పందాలు MOUలు మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే జరిగింది. దాంట్లో వచ్చేసి IBM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT, భారత్ జెన్, నెక్స్ట్ జెన్ IBM, కాలిబో AI, వైజర్, IIT మద్రాసులు ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకొని అమరావతిలో క్వాంటంకు సంబంధించిన పరిశ్రమలు పెట్టేందుకు లేదా దాని టెక్నాలజీని డెవలప్ చేసేందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేందుకు ఈ MOUలు అయితే ఉపయోగపడతాయి. ఇదే కనుక అమల్లోకి వస్తే అంటే ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే రాజకీయ నాయకులు చేసే MOUల్లో 100% అమల్లోకి రావు. స్థలాలు కేటాయిస్తారు, లైసెన్సులు ఇస్తారు, అనుమతులు ఇస్తారు. వాడు 10,000 కోట్లతో పరిశ్రమ పెడతామంటారు, 20,000 మందికి ఉద్యోగం అంటారు. కానీ సంవత్సరాలు గడిస్తే పాలకులు మారిపోతారు. అవి మాత్రం పరిశ్రమలు అలాగే రాకుండా ఉండిపోతాయి. అలా జరగకుండా ఇది కానీ అమల్లోకి వస్తే నిజంగానే భారతదేశానికి ప్రతి రాష్ట్రం మన అమరావతి వైపు చూసే పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇంకోటి చూస్తే కాకి కద్దరు కొమ్మక్కు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్న తాజా వార్త ఏంటంటే అనంతబాబు డ్రైవర్ హత్యలో ఎమ్మెల్సీ భార్య కూడా పాత్ర ఉంది అన్నది సిబిఐ నిర్ధారణ చేసింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అసలు దర్యాప్తు ఎలా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు, అంత హత్య చేశాడని ఆరోపణలు పడినా ముద్దాయి మీ కళ్ళ ముందే అసెంబ్లీకి వెళ్తున్నాడు, పాల్గొంటున్నాడు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటమే కాక నవంబర్ 30 లోపల మొత్తం కంక్లూడ్ చేసి దర్యాప్తు క్లోజ్ చేయాలని కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ అనంతబాబు నిన్న ఎమ్మెల్సీ శాసన మండలిలో ఉంటూ హఠాత్తుగా మధ్యాహ్నం నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. దానికి కొన్ని గంటల ముందు నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కనపడకుండా పోయింది. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే అనంతబాబు అతని భార్య అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని, వాళ్ళకి ఇది డ్రైవర్ హత్యలో వాళ్ళిద్దరు పాత్ర లేకపోతే వాళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోయారని, దర్యాప్తు ఎందుకు ఎదుర్కోవట్లేదంటూ కూటమి నాయకులు విమర్శల వర్షం అయితే గుప్పిస్తున్నారు. దీనిపైన వైకాపా ప్రభుత్వ హయాంలో 2022 మేలో జరిగిన దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు పూర్తిగా కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే ఎవరైతే అప్పుడు 2022లో వైసీపీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సేకరించలేదని, దర్యాప్తు సక్రమైన పద్ధతిలో చేయలేదని, పైగా అతనికి అనుకూలంగానే దర్యాప్తు ప్రారంభించారని సుప్రీంకోర్టు తన విచారణలో తెలుసుకొని వాళ్ళపైన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం కాక నవంబర్ 30 లోపల దర్యాప్తు పూర్తి చేయకపోతే పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరిక కూడా చేసింది. ఇప్పటి వరకు మనకు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు ఏవైనా కానీ మన పేరు, మన అడ్రస్సు, మన తండ్రి లేదా మహిళ అయితే భర్త ఇలాంటి పూర్తి వివరాలతో వస్తుంది. అంటే ఎక్కడైనా మనం ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కానీ ప్రైవేట్ చోట కానీ మన ఆధార్ కార్డు చూపించడం, జిరాక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉంటే మనకు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. దానివల్ల కొన్ని దుర్వినియోగాలు జరుగుతున్నాయి. మూల్య అకౌంట్లు అంటారు. అంటే మూల్య అకౌంట్లు అంటే సైబర్ ఫ్రాడ్లు ఉన్నాయి. ఈ ఫ్రాడ్లు ఏంటంటే లేని వాళ్ళని చూసుకొని వాళ్ళకి 5,000 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి తెలియకుండానే అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లకు సంబంధించిన సిమ్ కార్డులు, పాస్బుక్లు, ATM కార్డులు, ఆన్లైన్ ప్రాసెస్ చేసే పాస్వర్డ్లు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద సిమ్ములు తీసుకొని ఇవన్నీ విదేశాల్లో ఉన్న కొంతమంది సైబర్ ఫ్రాడ్ గాళ్ళకి ఇస్తున్నారు. దీంతో వీళ్ళు సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు ఆ అకౌంట్లో డబ్బులు వేయించుకోవటం, ఆ అకౌంట్ నుంచి అలాంటి ఇంకో మ్యూల్ అకౌంట్లు వేయించుకోవటం, అలా 7-8 అకౌంట్లు తిప్పి ఫైనల్గా వాళ్ళ అకౌంట్లు తీసుకుంటే పోలీసులు కూడా దర్యాప్తు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేరస్తులు అయితే కింద స్థాయిలో దొరుకుతున్నారు తప్ప అసలు ఎవరైతే కీలకంగా ఉండి సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరో దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి. ఇలా ఇదొక్కటే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆధార్ కార్డు వివరాలు బహిరంగంగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి
ఎలాంటి డీటెయిల్స్ లేని ఆధార్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఎలాంటి డీటెయిల్స్ లేకపోతే ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుంది అనుకుంటే, జస్ట్ ఆ ఆధార్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. క్యూఆర్ కోడ్ ఇస్తారు అంతే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ పేరు, మీ తండ్రి లేదా భర్త, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ వయసు మొత్తం అక్కడికి వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, మీ అంతటా మీరుగా ఒక చోటకి వెళ్ళి ధ్రువపత్రం కింద అది చూపిస్తే ఆ క్షణంలో చేసే క్యూఆర్ కోడ్కే అది పనిచేస్తుంది తప్ప మీ దగ్గర జిరాక్స్లు తీసుకున్నా కూడా వాళ్ళు ఏమీ చేసుకోవడానికి ఉపయోగపడదు. ఇది ఒక ఆధార్ కార్డు అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఒక కీలకమైన మలుపుగా అయితే మనం చెప్పచ్చు. మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీ తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి లడ్డూల తయారీ పైన ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. నెయ్యి టెండర్ల పర్యవేక్షణ, నిబంధనల లోపాలు, వైఫల్యాలపై సిట్టు నివేదిక పరిశీలించాలి. ఆల్రెడీ ఒక సిట్టు దర్యాప్తు చేసి జంతువు కొవ్వు పదార్థాలు అయితే కలవలేదు, కానీ కొన్ని రకాల కెమికల్స్ కలిసినాయని, అసలు పాలే లేకుండానే నెయ్యి తయారు చేశారని చెప్పేసి సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సిట్టు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించి ఇంకా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసి అసలు దీనికి బాధ్యులు ఎవరు, దానిలో కలిసింది కల్తీ నెయ్యిలో ఏమేమి కలిసినాయి మొత్తం పూర్తి స్థాయిలో తేల్చి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీ ప్రభుత్వం నిర్ణయించింది.